జిల్లాలో ఇదే పెద్ద ప్రాజెక్టు. వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా ప్రజలకు తాగునీళ్లిచ్చే జలాశయం. కానీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో ఉంది. మరమ్మతులకు నోచుకోక ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కు అయిన జలాశయాన్ని పట్టించుకోకుంటే సాగునీటికి కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులపై కాంగ్రెస్ సర్కారు చూపిస్తున్న నిర్లక్ష్యానికి కొమరం భీం ప్రాజెక్టు అద్దం పడుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టుగా పేరున్నప్పటికీ రేవంత్ సర్కార్ దీన్ని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కొమరం భీం ప్రాజెక్టు అడగంటిపోయింది. ఎండలు మరింత ముదిరితే డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు ఆనకట్ట బీటలు వారింది. ఒకవేళ నీటితో జలాశయాన్ని పూర్తిగా నింపినా వచ్చే వర్షాకాలంలో వరదలొచ్చినా కట్ట తెగిపోయే అవకాశం ఉంది. అయినా కాంగ్రెస్ సర్కారులో చలనం లేదు. అధికారులు నివేదికలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇంకా ఎంతో కాలం ఈ జలాశయం నిలవదేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. సాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో 45,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అడ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎండలు మరింత ముదిరితే డెడ్ స్టోరేజీకి చేరుకునే అవకాశం ఉంది. అయితే గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు కొండలు వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టు ఆనకట్ట బీటల వారి బలహీనపడింది. కట్టపై వేసిన తారు రోడ్డు కుంగిపోయింది. సైడ్ వాల్ సైతం వరద తాకిడికి ధ్వంసమైంది. దీంతో కట్టమట్టి కొట్టుకుపోకుండా పగుళ్లను ప్లాస్టిక్ కవర్లతో కప్పి రక్షించే చర్యలు చేపట్టారు అధికారులు. అయినా రోజులు గడిచిన కొద్దీ ఆనకట్ట కుంగిపోతున్నది. ఇన్నాళ్లు ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు గమనిస్తూ నీళ్లను కిందికి వదులుతుండడంతో కట్ట తాత్కాలికంగా నిలిచింది. కానీ పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తే ఆనకట్ట మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 2 టీఎంసీలు మిషన్ భగీరథ కోసం వినియోగిస్తున్నారు. కొమరం భీం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులు నివేదికలు పంపినా కాంగ్రెస్ సర్కారు స్పందించడం లేదు. మరమ్మతుల కోసం 5 కోట్ల రూపాయలు అవసరమవుతాయని గతేడాది రిపోర్టులు పంపించారు. అయినా ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ స్పందించలేదు. వచ్చేది వానాకాలం కావడంతో ప్రాజెక్టు పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 5,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఒకవేళ ప్రాజెక్టు కట్ట కూలిపోతే నీటిని నిల్వ చేసే అవకాశాలు లేవు. అప్పుడు పంటలు సాగు చేయడం కష్టమవుతుందని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంటే తాగునీటికి కటకట తప్పదని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్ మండలంలోని ఆడా ప్రాజెక్ట్ 10 టీఎంసీల సామర్థ్యంతో 45,000 ఎకరాలకు సాగునీరు అందించిన తరుణంలో ఈరోజు పాలకులు అదేవిధంగా జిల్లా అధికారులు ఈరోజు ప్రాజెక్టులపై పట్టింపు లేకపోవడం వల్ల ఈరోజు కనీసము ఎకరం రైతులకు కూడా ఈరోజు ఆడా ప్రాజెక్ట్ ద్వారా పంటకు సాగునీరు ఇవ్వటువంటి పరిస్థితి ఉంది. గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు అటు ఈ వాల్ కానీ అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ కానీ దెబ్బతిని మొత్తం వర్షపు నీరు అంటే లీక్ అయ్యే పరిస్థితులు ఉంది. దాని సందర్భంలోనే ఏదైతే ఇంజనీర్ అధికారులు ఉన్నారో కేవలం పాలిథిన్ కవర్లు కప్పి కవర్ చేశారు తప్ప ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం చాలా బాధాకరం. ప్రాజెక్టులలో 10 టీఎంసీల నీళ్లు మెయింటైన్ చేయాల్సిన అధికారులు ఈరోజు 2 టీఎంసీలే మెయింటైన్ చేస్తూ ఈరోజు ప్రాజెక్టులు ఈరోజు అడిగంటిన పరిస్థితి ఈరోజు కొమరం భీం ప్రాజెక్టులో కనబడుతుంది. వెంటనే కొమరం భీం ప్రాజెక్టును రక్షించే చర్యలు చేపట్టాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.